మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. ఎవరిని హెచ్చరించారు అంటే ఇక్కడ పౌలు గారు శిష్యుల యొక్క మనసులను దృఢపరచాల్సిన సమయం ఏర్పడింది. పౌలు గారు 19వ వచనం చూస్తే, అంత్యోక్య నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహం తమ పక్షంగా తీసుకొని పౌలు మీద రాళ్ళు ఎత్తులు చనిపోయిందని అనుకుని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించి, ఇక్కడ శ్రమలను అనుభవించి అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం అనుభవించాలక దేవుడి పిల్లలు? శ్రమలు అనుభవించాం. కొన్నిసార్లు శ్రమలు అనేటివి 2 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2 రకాల శ్రమలు. ఫస్ట్ శ్రమ ఏంటంటే మనం తెచ్చుకునేటువంటిది, మనం తెచ్చుకునే శ్రమ. ఈ శ్రమని దేవుని మీద వేయకూడదు. మనం తెచ్చుకునే శ్రమని ఎవరి మీద వేయకూడదు? దేవుని మీద. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు అనేటివి పరిపాటి ఇవి అనుభవించండి దేవుని రాజ్యం వరకు మన ప్రవేశము లేదు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేకుల్ని హింసించాడు, అనేకుల్ని తృణీకరించాడు, అనేక రకాల ఇబ్బందులు గురి చేసిన వాడే. ప్రభు రక్షించిన తర్వాత ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి పౌలు గారు ఆ శ్రమలను సహించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అడిగితే పౌలు గారు అంటారు, నాకు కలిగిన దర్శనములకు నేను అవిధేయుడు కాదలుచుకోవట్లేదని. నేను దేనికి అవిధేయుడు కాదలుచుకోవట్లేదు, ఆయన దర్శనానికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. మనకు కూడా దేవుడు కొన్ని రకాల దర్శనాలు ఇచ్చాడు. ఎవరిని మనం బదిలించాల్సి వచ్చినా, ఎలా ప్రభువుని నమ్ముకున్నామంటే మనం అనేక రకాల సాక్ష్యాలు ఇస్తాం. అయితే పౌలు గారు ఆయన ప్రభు సేవలో ఉన్నప్పుడు ఆయన పొందిన శ్రమ ఎంతంటే చనిపోయడానికి కూడా వదిలేశారు. ఏమనుకున్నారు? చనిపోయినాడు, మాకేం పని అని ఆయన వదిలేస్తే మళ్ళా ఏం తెచ్చుకున్నాడు? మళ్ళా తెచ్చుకొని లేచి స్వార్థ ప్రకటించి వచ్చిన శ్రమను బట్టి అప్పటికే శిష్యులు మనసులో బలహీనమై ఉంటే వాళ్ళు బలపరచడానికి ఇష్టపడి బలపరిచి దేవుని రాజ్యం ఎలా వస్తుంది అనే విషయమై వాళ్ళు చెప్తూ అలాగా దేవుని సన్నిధిలో వాళ్ళని ప్రభు పని కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క జీవిత విధానం ఏదైతే మనం కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం విమోచింపబడిన ప్రజలంగా భూమి మీద శత్రువు ఎదుట ఆయన అన్నాడు కదా, భక్తుడైన దావీదు ఏమంటాడు? నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచినవి. ఎవరు ఎదుట మనము భోజనం సిద్ధపరచబడిన వాళ్ళగా ఉన్నామంటే శత్రువు ఎదుట. శత్రువు ఎవరు? మనకు అక్కింటోడు ముందరెట్టోడు కాదు శత్రువులు. ఎవరు మనకు? అపవాదే. దేవుని పిల్లలకి శత్రువు ఎవరు? వారు ఎంతసేపటికి మనల్ని ఏం చేస్తారు? నశింపజేయాలి, ఆయనకి దూరం చేయాలి, దేవుని రాజ్యంలో కొనికుండా చేయాలి. అది ఒక ప్రణాళిక. వాడి శత్రువుని, మనిషిని శత్రువుగా ఎంచుకోకూడదు. అయితే మనం వ్యక్తిగతంగా శ్రమలు తెచ్చుకునే వారంగా మనం ఉండకుండా దైవికమైన శ్రమలు ఒకవేళ మన జీవితాలకు అనుమతించబడితే వాటిని మనం ఏం చేసుకోవాలా?
సంతోషంగా స్వీకరించాలి. దైవికమైన శ్రమలు మనుషుడిని ఎంతగా ప్రభువులో ఆశీర్వాద స్థితి గుండా నడిపిస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు యోబు గారు, యోబు ఎన్ని రకాల శ్రమలు దేవుని యొద్ద నుంచి ఆయన జీవితంలో తీసుకురాబడ్డాయి అంటే మనం చదువుతూ ఉంటాం కదా, ఎన్ని రకాల శ్రమలు అన్నీ పోయాయి. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు పోయినారు. దాసీలు, దాసులు, గొర్రెలు, గడ్ల మందలు, పంట పొలాలు, వస్తువాహనాలన్నీ పోయినాయి. ఆఖరికి ఆయనకి వ్యాధి కూడా వచ్చింది, అవును కదా. నడినెత్తులు చలికాలం వరకు పచ్చి గుండెతో కూడినటువంటి వ్యాధి. ఆ శ్రమంతా కూడా అనుభవిస్తూ ఆయన ఏం చేశారంట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగా. ఎక్కడ కూడా దేవుణ్ణి స్తుతించడానికి బదులు నాకు అన్యాయం చేశాడు అట్లా. కాబట్టి ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని, దైవికమైనటువంటి శ్రమలు మన జీవితాలకు ఏం తీసుకొస్తాయంటే ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. ఏం తీసుకొస్తాయి? ఆశీర్వాదాలు. దేవుడి కొరకే మనం శ్రమ పడటం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతరులైన ఇశ్రాయేలీయుల విషయంలో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారి బాధల్లో ఉండగా చూడడానికి వచ్చాడండి దేవుడు. ఎట్లా ఉన్నప్పుడు సంతోషంగా వాళ్ళు అన్నట్లుగా కీరకాయలు, దోసకాయలు, చేపలు, మాంసము మేము మా కుటుంబాల వరంగా మరి కొండల దగ్గర కూర్చొని తింటున్నప్పుడు మా జ్ఞాపకం వస్తుంది. ఆ జ్ఞాపకాలలో దేవుడు వాళ్ళతో కూడా ఆనందించడానికి వెళ్ళలేదు. కానీ అధికమైన బరువులు మోపబడి అధికమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యకి వెళ్ళాల్సి వచ్చింది. చూడడానికి వచ్చే దేవుడు ఏం చేస్తాడంట? వారితో ఉంటాడు, వారితో ఉంటాడు. దైవికమైనటువంటి శ్రమ మన మనుషుల జీవితంలో ఏం తీసుకొని వస్తుందంటే బ్లెస్సింగ్ తెస్తుంది. కాబట్టి మనము వ్యక్తిగతమైన శ్రమలు మనం తెచ్చుకొని వారి దేవుని మీద వేయకూడదు. దేవుడా, నా జీవితంలో ఎంత శ్రమ వస్తుందో చూడడం లేదా అని అనకూడదు మన దేవుడు. ఆ విషయంలో దేవుడు మనం విధించే వరంగా దాని కొరకై ఒకవేళ దేవుని సహాయం కొరకు అర్థించవచ్చు. కానీ నీవు యథార్థమైన మనసుతో ఏం చేసుకోవాలా? ఇప్పుడు మన 146వ కీర్తనలోన చదువుకున్న ఒక మాట, 51వ కీర్తన చదవండి. ఆ మాట 51వ కీర్తన, ఆ మాట చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. అందులో ఒక మాట ఉంది, ఏముందంటే 51వ కీర్తన తీసారా? ఉండండు. 51వ కీర్తనలో 6వ వచనం చదువు. 6వ వచనం, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడన్నట్లు విశ్వాసము నా పాపం పరిహరింపుము, ఇవో కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ ఒక మాట, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఏం కోరుతున్నాడు దేవుడు? సత్యం కోరుతున్నాడు. దేవుడికి కూడా కోరికలు ఉంటాయి. మనకు ఎట్లాగైతే కోరికలు ఉంటాయో దేవునికి కూడా ఏమున్నాయంట? కోరికలు ఉన్నాయి. ఏం కోరుతున్నాడు నీ విషయంలో అంటే బయట కాదు, అంతరంగము. ఎక్కడ? అంతరంగం, ఆంతర్యంలో సత్యము. నువ్వు యథార్థంగా కనబడాలి దేవునికి, నిర్మలుడుగా కనబడాలి దేవునికి. నువ్వు దేవుని ఎదుట చక్కగా ఉన్నట్లుగా కనబడాలా. ఎట్లా? బయట కాదు. అర్థమవుతుందా? నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానం తెలియజేయదు. ఎక్కడ జ్ఞానం తెలియజేయబడాలా? ఆంతర్యం. నిన్ను నడిపించువాడు ఆయన. నిన్ను సరైనటువంటి మార్గం కూడా తీసుకునేటువంటి ఆయనకి నువ్వు విధేయుడు కావాలి. సత్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలా. ప్రభు చేసిన కార్యాలు తలుచుకుంటూ ఉండాలి. మొట్టమొదటి కీర్తనల భక్తుడిని దావీదు అన్నట్లుగా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకటి మర్చిపోకుండా మనం శ్రమలు అనుభవిస్తూ దైవరాజ్యంలో ప్రవేశించే వారమని మనం గుర్తెరుగుతూ ఈ లోకయాత్రలు దైవికమైన శ్రమలు వస్తాయి. దేవుని బట్టి కూడా శ్రమలు వస్తాయి. కుటుంబంలో చూస్తాం, దేవుని మందిరానికి వెళ్ళడానికి లేదు, ఆ మందిరానికి వెళ్ళడానికి లేదు. అక్కడ ఉదయకాలం ఆరాధన వర్తమానంలో అబ్రాహాము
అబ్రాహాము ఆయన కుమారుడిని ఇస్సాకు ఎక్కడికి పంపబడ్డారంట? ఎడవేరు. ఏం లేదు, ఆ కొండ కాకపోతే ఇంకొక కొండ లోతు అన్నట్లుగా అంత దూరం నేను పోలేను. కానీ ఈ చిన్న గ్రామం, ఇది చిన్నది ఏంటది? ఏం దాని పేరు ఏంటంట? సోయానా? చిన్నది. తప్పించబడినప్పుడు సొదొమ గొమొర్రా వచ్చి సోయార్ అనేటువంటి ఆయన బొమ్మని కొండల మీదకి పోమన్నాడు దేవుడు. ఆయన బొమ్మలేదు, అంత దూరం, ఇది చిన్నది, ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ చిన్నది, ఆయనకి ఇష్టమైన ప్రాంతంకి వెళ్ళాడు కాబట్టి పాపం చేయడానికి ఆస్పాదమైంది. అదే దేవుడు పంపబడిన చోటుకి పోయింటే లోతు కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో పాల్గొంటాడు. ప్రైజ్లా దేవుడిస్తాడు. అట్లాగా మనం అనుకున్నటువంటి మందిరాలకు వెళ్ళకూడదు. దేవుడు నిన్ను ఎక్కడ తీసుకుని పోయాడో, దేవుడు నిన్ను ఎక్కడ ఆదరించాడో, దేవుడు నీకు ఎక్కడ క్షేమం ఇచ్చాడో అదే ఆయన అంటాడు. అబ్రహాము ఏమంటాడు? నేను నా కుమారుడను. ఆ మాట చదవండి, ఎంత చక్కగా ఉంటుంది అన్నమాట. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం 5వ వచనం. నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వస్తాం మీ అందరికి. ప్రైజ్లా. నేను నా చిన్నవాడును ఎక్కడికి పోతాం మేము? అక్కడికి వెళ్ళి. ఎక్కడికి? ఆయన ఎక్కడైతే చెప్పాడో ఆ చోటికి. ఆ చోట్లోనే నీకు నెమ్మది వస్తుంది. దేవుడు నీకు నెమ్మది ఇచ్చేది ఎక్కడ? నేను ఎక్కడ పంపుతాడో అక్కడే. నీకు భద్రత ఎక్కడ? నువ్వు ఎక్కడ పంపబడ్డావు అక్కడే. నీకు క్షేమం ఎక్కడ? ఒకవేళ ఆ చోటికి వెళ్ళే విషయంలో శ్రమ రావచ్చు. అబ్రహాముకు శ్రమ రావాలా? శరీర శ్రమ. ముదుసలు వయసు కదా, ఆయన్ని కట్లు ఎత్తుకున్నాడు. ఆయనే ఏం చేశాడు? కట్లు మోసింది ఎవరు? అబ్రహామేనా? మోసాడు కూడా అనుకో. ఇప్పుడు ఆయన ఎక్కేది కొద్ది కష్టమే కదా ఆయనకి. ఎక్కడం అనేది ఎక్కడం కష్టమే కదా. ముసలాయన కర్ర కొట్టేసుకొని పైకి ఉంటుంది కొండ అట్ట. కాబట్టి ఎక్కడం అనేది చాలా కష్టం. అయినా కానీ ఆయన చెప్పిన చోటికి, మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద ఆయన చూపించిన స్థలానికి వెళ్ళాలి అంతే. ఇక నేను ఎవరు కదిలించరు. అబ్రహాము కదిలించిన వాడు ఎవడైనా ఉన్నాడు అక్కడ? సాతానుడికి ఎంట్రీ ఉందా? ఇక అన్ని దైవ దర్శనాలు ఎక్కడ? అవును కదా. ఆయనే యెహోవా ఈరే అన్నాడు. ఏంది? కుమారుడు అడిగాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పుంది, గొరిపలేదని అడిగాడు. ఏమడిగాడు? ఇప్పుడు ఆయనేమన్నాడు? మరి బాబు, ఆయన చూపించిన చోటు మనం వచ్చాము కాబట్టి ఆయన ఏం చెప్పాడు అక్కడికి వచ్చాము మనం, కాబట్టి ఆయన చూసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ దేవుడిని చూపించాడో నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి అక్కడికి నువ్వు వస్తే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్. ప్రైజ్లా. చెప్పండి. దేవుని స్తోత్రం. చేతులెత్తండి అందరూ. దేవునికి మహిమ కలుగు. నువ్వు ఆయన చెప్పిన చోటుకు నువ్వు వస్తే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు చెప్తున్నాను నేను, కొద్ది మందిమైనా కానీ ఆయన కూర్చోమని దగ్గర మనం కూర్చుంటే, ఆయన చూపించిన చోట్లకు మనం వస్తే ఆ ఆశీర్వాదం వేరు, ఆ క్షేమమే వేరు. మన అలాగే ఉండే ఈరోజు గొప్ప ఆశీర్వాదాలు మీ ఆత్మీయ జీవితంలో కూడా మీ కొరకు ప్రార్థించే సేవకుడిగా చెప్తున్నారు. మన కొద్దిమంది అయినా వేసేటువంటి గాలాలు పడద్దు మీరు. ప్రైజ్లా. చెప్పండి. దేవుని స్తోత్రం. చెప్పండి. మీరు ఒకవేళ ఒంటరిగా అయిపోయినారు ఆ కుటుంబంలో, చర్చికి పోయే విషయంలో, అయినా పర్వాలేదు, నీవు నీ ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడి చిత్తంలో ఆ చోటికి వెళ్ళిను. అబ్రహాము తన కుమారుడు ఎక్కడైతే దేవుడు చూపించాడు ఆ చోటుకి వెళ్ళినప్పుడు ఆ చోటులో దేవుని ఆ యొక్క దర్శనం చూశారు. దేవుని యొక్క దాన్ని ఏమంటారు, ఆయన అగుపరచబడ్డాడు. నిజంగా చెప్పాలి, ఆయన కార్యాలు మనం అనుభవించడమే ఆయన దర్శించుకోవటం అంతే. ప్రైజ్లా. ఈరోజు ఎటుపోయింది? లుధియా వెళ్ళిపోయిందా? ఉందా? చేయొద్దు. లుధియా అలాగే చేయత్తా. ప్రైజ్లా. బడికి పోలే నువ్వా చిన్నప్పుడు? లుధియా పేరు పెట్టి పిలిస్తే ఏమంటారు? ఎస్ఆర్ అంటారు. కాబట్టి
లుదియా తన పాప విషయంలో ఏం చేసింది దేవుడు? ఎవరు అన్నారంట, మీ పాస్టర్ రాలేదా? మా పాస్టర్ రాలేదు. మా పాస్టర్ ప్రార్థన వచ్చింది ఇంత దూరం. రైతుల ఎవరు వచ్చింది? మా పాస్టర్ గారి ప్రార్థన వచ్చింది. మన ఆత్మీయ జీవితంలో వాటి గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ రావాలే, ఎవరు రావాలి మీ దగ్గరికి? పాస్టర్ గారి ప్రార్థన రావాలి. వస్తుందా? సంతోషపడండి. ఇతరులని ఇజ్రాయేల్ వెళ్ళి మాకు రాజు కావాలా? అందరు రాజుల్లాగా రాజు గుర్రానికి పోతుంటే మేము వెనకాల పడి రాజుగారికి చేయాలనాలా? అయ్యొద్దు. దానివల్ల మీకు లాభం లేదు, లేకపోతే నష్టమే. స్వకీయ కవితలు మనకొద్దు. దేవుడి మీద ఆధారపడదే వాడు చూస్తే దేవుడు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం చేస్తాడు దేవుడు. చెప్పుకుంటా పోతే సమయం చాలదు కానీ మరి కాబట్టి మనము శ్రమలు అనుభవించిన మీదటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వింటా ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళు పాపం కింగ్ మేకర్స్, వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు వచ్చి పాపం మాట్లాడాలనే మనసుతో వస్తున్నారంట. ఎట్లా వస్తున్నారు? మాట్లాడాలా. వాళ్ళు చెప్తే నేను వాళ్ళ కొరకు చేసే ప్రార్థన అదే కదా. వాళ్ళలో ఏం పుట్టాలంటే భయం పుట్టాలి. ఏం పుట్టాలా? భయము. ఇదే ప్రార్థన చేస్తారు. ఎందుకు పుట్టాలంటే వాళ్ళు అలాంటిగా చేశారు, చంపలేక చంపేసినట్లుగా చేశారు. కాబట్టి వాళ్ళు పరిగెత్తున్నారంటే ఏం పుట్టించాడు దేవుడు? ఏం పుట్టిస్తున్నాడు? భయము, కలవరం, గందరగోళం. దాని వెనకాల ఏముంటుందంటే సేవకుని ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం.